కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నియోజకవర్గం కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముగ్గులు పోటీలు, బెడ్లు, దుప్పట్లు పంచితే నాయకులు కాలేరని, క్యాడర్ ఉంటే నాయకులు అవుతారని తెలిపారు. బుట్టా ఫౌండేషన్ ను ఎమ్మిగనూరులో తీసేసి కర్నూలులో పెడితే 7 నియోజకవర్గాలకు సేవ చేయొచ్చన్నారు. జగన్ ప్రధాని మోడీకి వ్యతిరేకం కాదని, అవసరమైతే మోడీకి మద్దతు ఇస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీగా బుట్టా రేణుకు గెలిస్తే భవిష్యత్తులో కేంద్ర మంత్రి కూడా కావచ్చన్నారు. ఎమ్మిగనూరులో ఉంటూ గ్రూపులను ప్రోత్సహిస్తే ఇద్దరికీ నష్టమే అని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు వర్గాలు పక్కన పెట్టి జగన్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని చెన్నకేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దున వాళ్ళని ఇన్సూరెన్స్ కాదు నిలబెట్టాలనుకోవడం లేదు. రేపు పొద్దున గ్రామం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం జరగాలన్నా, ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇవ్వాలన్నా, ఎవరికి 10 మందికి బ్రేక్ఫాస్ట్ ఇస్తాము, లేదా 10 మందికి ఇంకోటి ఇస్తాము అంటే నాయకులు కావాలంటే చిన్న క్యారెట్ నుంచి నేర్చుకోవాలా, చిన్న క్యారెట్ నుంచి మాట్లాడాలా. ఎవరు నాయకులు పట్టుకుంటే కాన్స్టిట్యూన్సీ నాయకులు కాలేదు. ఎన్నెన్నో ప్రజలు ఎదుర్కోవాలంటే చేసిన మాట్లాడే కోపటైలో అదేవిధంగా మాట్లాడే శివనగరంలో అంటే 60 సంవత్సరాలు పైబడి ఎంపీగా ప్రజా సేవ చేసి ప్రజలకు మండలంలోనే అధికారం పొందినారు. అటువంటి వారి మన్నుడు సోమ మన్నుడు రఘునాథ్ గారిని ఆయన భార్యని మాట్లాడుతుంది. కాబట్టి ఏదో పైపైన వేస్తానంటే మేము సంపాదించుకుంటామంటే వేడుకమ్మ గట్టిగా ఓడిపోయారు. కాబట్టి ఆయుర్వేద వండుకొని ఆయుర్వేద పూర్వం ఎప్పటికీ నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతారు. ఆనంద లాగితే మేము ఒక్కొక్క లాగితే దాని ఒక్కొక్క లాగితే చెడిపోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చేసుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది దృష్టిలో పెట్టుకుని నమ్ముకోవాలా. ఆ బుట్ట ఫౌండేషన్ ఆఫీస్ తీసి కథలో పెడితే అన్ని కాన్సెప్ట్ 7 కాన్సెప్ట్కి మనం సేవ చేయలేదు. కాబట్టి అనుమానం లేకుండా మంచి పనిచేయాలంటే బుట్ట ఫౌండేషన్ కట్టుబడి కథలో పెట్టడం మంచి పద్ధతి మనం సలహా. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. జగన్మోహన్ గారిని పార్లమెంట్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ కలుస్తారు. మన జగన్మోహన్ రెడ్డి మోడీ వ్యతిరేకం కాదు. ఇప్పుడు కూడా మన ఎంపీలలో మోడీ